ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల షెడ్యూల్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంది. ఈ రాత్రికి తెలుగుదేశం అభ్యర్థుల లిస్టు వెలువడుతుంది. 2 రోజుల కిందనే జనసేన లిస్టు విడుదల చేసింది. జనసేన తరఫున నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇకపోతే మిగతా 4 ఎమ్మెల్సీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పేరు పరిశీలనలో ఉన్నట్టు దాదాపు ఖరారైనట్టు కూడా ప్రచారంలో ఉంది. ఇక రెండవది విజయవాడ నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే త్యాగరాజు అంటారు. ఆయన్ని వర్మ గారికి సీటు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక గుంటూరు జిల్లా నుంచి పెదకూరపాడు గట్టిపిండం కొమ్మలపాటి శ్రీధర్ పేరు కూడా పరిశీలనలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే రాయలసీమ నుంచి ఎండి నజీర్కు దక్కే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే వారిని గట్టిగా గళమిప్పేవారినే ఎన్నుకుంటారు. ఎందుకంటే కౌన్సిల్లో బలము వైసీపీకే ఉంది కాబట్టి వైసీపీలో ఎదుర్కోవాలంటే గట్టి పిండాలు కావాల్సి వస్తుందని కసరత్తు బాగా జరుగుతూ ఉంది. ఈ కసరత్తు చూస్తుంటే కౌన్సిల్కు పంపాల్సిన 4 గట్టిగా గళం వినిపించేవారిని నియమించేటట్టు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. ఒక ముఖ్య విన్నపం, పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్.